హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏపీ ఈసెట్. ఎవరైతే స్టూడెంట్స్ డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి కండక్ట్ చేసే టెస్ట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మన జేఎన్టీయు అనంతపూర్ ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న స్టూడెంట్స్ డిప్లొమా ఫైనల్ ఇయర్లో ఉంటారో వాళ్ళు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అయితే వీళ్ళు డైరెక్ట్గా ఇంజనీరింగ్ కాలేజీల్లో సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి జేఎన్టీయు అనంతపూర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూద్దాం, చూడండి. ఒకసారి చూడండి. AP ESET 2024 notification conducted on behalf of APSCHE by Jawaharlal Nehru Technological University, Anantapur. Notification ఒకసారి క్లియర్గా చేద్దాం. Applications are invited for admissions into second year lateral entry into engineering or pharmacy courses for diploma holders in engineering and technology and BSc mathematics degree holders for the academic year 2024-25. Eligibility candidates can submit their applications through online mode only. The detailed information is available in the website of apsche.ap.gov.in ESET. ఒకసారి మనం ఇక్కడ చూస్తే నోటిఫికేషన్ 14వ తారీఖు రిలీజ్ అయింది. అంటే ఈరోజు రేపటి నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అలాగే ఈ అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ అనేది వచ్చే నెల 15వ తారీఖు వరకు. అంటే చూడండి, అప్లై చేసుకోవడానికి మనకి రేపటి నుంచి అంటే మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 15వ తారీఖు వరకు అవకాశం అనేది ఇచ్చాడు. అలాగే 500 రూపాయల లేట్ ఫీజుతో 22 ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఇంకా లేట్ చేస్తారో వాళ్ళు 2000 రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 29వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే 5000 రూపాయల లేట్ ఫీజుతో మే 2వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చూసారు కదండి నోటిఫికేషన్ క్లియర్గా. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఏపీ ఈసెట్ 2024 నోటిఫికేషన్ అనేది మనకి 14వ తారీఖు అనేది రిలీజ్ అయింది. అంటే ఈరోజే రేపటి నుంచి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 15వ తారీఖు వరకు అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారు. అలాగే అప్లికేషన్స్ లేట్ ఫీజుతో అప్లై చేసుకోవడానికి మనకి మే 2వ తారీఖు వరకు అవకాశం ఉంది. 500 రూపాయల లేట్ ఫీజుతో 22వ తారీఖు వరకు ఏప్రిల్, అలాగే 2000 రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 29వ తారీఖు వరకు, అలాగే 5000 రూపాయల లేట్ ఫీజుతో మే 2వ తారీఖు వరకు మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు. అయితే ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, ఈ హైలైట్ చేసిన సెంటెన్స్లో డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్. మనకి ఎగ్జామ్ అనేది ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ అనేది మే 8వ తారీఖు బుధవారం కండక్ట్ చేస్తారు. అది 2 షిఫ్ట్లో, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక షిఫ్ట్, అలాగే మధ్యాహ్నం 2 నుంచి 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంకో షిఫ్ట్. మొత్తం 2 షిఫ్ట్స్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. పోతే ఎలా అప్లై చేయాలి అనేది ఒకసారి మనం చూద్దాం, చూడండి. ఇది ఏపీ ఈసెట్ అఫీషియల్ వెబ్సైట్ అండి. cetes.apsche.ap.gov.in. ఈ సైట్లో మనకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చూడండి.
మొత్తం అప్లికేషన్ అనేది 4 స్టెప్స్లో ఉంటుంది. అది వరుసగా చూడండి. స్టెప్ 1 ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. ముందుగా ఫీజు పేమెంట్ అనేది చేస్తేనే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది త్రూ అవర్ హాల్ టికెట్ నెంబర్. అలాగే సెకండ్ ఆప్షన్ చూడండి. స్టెప్ 2 నో యువర్ పేమెంట్ స్టేటస్. పేమెంట్ స్టేటస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అదే స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్. మన ఫీజు పేమెంట్ అనేది కన్ఫర్మ్ అయితేనే మనకి థర్డ్ స్టెప్ అదే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఒకసారి ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. స్టెప్ 4 అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకోవడానికి స్టెప్ 4 అనేది ఉంటుంది. ఇక్కడ హైలైట్ చేసింది చూపించాను చూడండి. అయితే ఇది అఫీషియల్ వెబ్సైట్. మీరు ఒకసారి దీంట్లోనే మనం మోక్ టెస్ట్ అలాగే సిలబస్ ఇవి కూడా చూసుకోవచ్చు. ఒకసారి నేను మీకు ఎక్కడ ఈ సిలబస్ ఎక్కడ చెక్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. సిలబస్ అని ఇక్కడ మనకి హైలైట్ అయ్యి కనపడుతుంది కదా, అది సిలబస్ ఆప్షన్ అండి. దాని మీద క్లిక్ చేస్తే మన ట్రేడ్కి సంబంధించి సిలబస్ అండ్ వెయిటేజ్ గురించి కూడా చూడొచ్చు. ఓపెన్ చేద్దాము చూడండి. ఇక్కడ సిలబస్ మీద క్లిక్ చేయగానే మనకి ఆప్షన్ అనేది ఇలా ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెకానికల్ అనేది మన డిప్లొమాలో బ్రాంచ్ అయితే నేను మెకానికల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. మెకానికల్కి సంబంధించిన సిలబస్ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ హైలైట్ చేశాను చూడండి క్లియర్గా. దాని మీద క్లిక్ చేస్తాను. అయితే మొత్తం మనకి 10 యూనిట్స్ అనేది ఎగ్జామ్కి ఉంటుంది సిలబస్లో. వాటిలో ఫస్ట్ యూనిట్ వర్క్షాప్ టెక్నాలజీ అండ్ కన్వెన్షన్ ఇన్ డ్రాయింగ్. అలా మొత్తం మనకి 10 యూనిట్స్ ద్వారా వెయిటేజ్ అనేది ఇస్తాడు. ఆ 10 యూనిట్స్ ఏంటో ఇక్కడ వాటికి సంబంధించి వెయిటేజ్ కూడా క్లియర్గా ఇంటిమేట్ చేసేది చూడండి. మొత్తం ఎగ్జామ్ అనేది 100 మార్క్స్కి జరిగిద్ది. ఈ 100 మార్క్స్కి మనకి కోర్ సబ్జెక్ట్లోనే ఎగ్జామ్ జరిగిద్ది. అయితే ఇందాక మనం మెకానికల్ గురించి చూసాం కదా. అయితే రిమైనింగ్ కామన్ సబ్జెక్ట్స్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వీటి గురించి కూడా మనకి ఎగ్జామ్స్ అనేది జరుగుతుంది. కెమిస్ట్రీకి సంబంధించి ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ జరిగిద్ది, ఇది కెమిస్ట్రీ సిలబస్ అండి. కెమిస్ట్రీకి ఈ మొత్తం 10 టాపిక్స్ ద్వారా వెయిటేజ్ అనేది ఇస్తాడు. మొత్తం కెమిస్ట్రీ అనేది 25 మార్క్స్కి జరిగిద్ది. అలాగే ఇక్కడ కనిపిస్తున్నది చూడండి మ్యాథమెటిక్స్ కూడా కామన్ సబ్జెక్ట్ మనకున్న సబ్జెక్టులో ఒకటి. సో మ్యాథమెటిక్స్ సిలబస్ చూద్దాం ఒకసారి చూడండి. మ్యాథమెటిక్స్ కూడా మనకి 50 మార్క్స్కి జరిగిద్ది. మన వెయిటేజ్ 15 మార్క్స్. మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. మ్యాథమెటిక్స్ సంబంధించి ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేది వస్తాయో. అయితే మన నెక్స్ట్ టాపిక్ చూద్దాం. కామన్ సబ్జెక్ట్ అయిన ఫిజిక్స్. మొత్తం ఇక్కడ సిలబస్ అనేది కనపడుతుంది చూడండి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్, కైనమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ అకోస్టిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్. ఇలా 7 టాపిక్స్ మీద నుంచి మనకి వెయిటేజ్ అనేది 25 మార్క్స్కి ఇస్తున్నాడు. సో టోటల్ ఫిజిక్స్కి వచ్చేసి 25 మార్క్స్. ఇప్పుడు మనం కనుక చూస్తే కోర్ సబ్జెక్ట్ మీద 100 మార్క్స్, అలాగే కెమిస్ట్రీకి 25 మార్క్స్, మ్యాథ్స్కి 15 మార్క్స్, అలాగే ఫిజిక్స్కి 25 మార్క్స్.
టోటల్గా మనకి 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఎవరైతే డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్నారో స్టూడెంట్స్ వాళ్ళంతా త్వరగా ఈ ఈసెట్ ఎగ్జామ్కి అప్లై చేసి బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి జరిగే ఎంట్రన్స్ ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. సో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇంకా త్వరగా మీకు అందించడానికి నేను ట్రై చేస్తాను. అలాగే త్వరలో జరగబోయే ఈసెట్ ఎగ్జామ్కి సంబంధించి మాక్ టెస్ట్ కూడా ఎలా ఉండిద్ది అనేది నేను ఒక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.